ఏపీలో నామినేటెడ్ పోస్టుల హడావిడి కంటిన్యూ అవుతోంది. 20 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. వందల్లో పదవులు, వేలల్లో ఆశావహులు. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశం. మరి ఈ పరిస్థితుల్లో అధినేత మనసులో ఎవరెవరున్నారు? కష్టపడి పనిచేసిన వారిని అందలమెక్కిస్తారా? ఎన్నికల ముందు నేతలకిచ్చిన హామీలను నెరవేరుస్తారా? అసలు ఈ నామినేటెడ్ పదవుల్లో జనసేన, బీజేపీ షేర్ ఎంత? ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి. ఆశగా ఎదురు చూస్తున్న 3 పార్టీలు. సార్ మాటిచ్చారు అంటున్న టీడీపీ నేతలు, ఎన్నికల హామీలు మరవద్దంటున్న బీజేపీ, మమ్మల్ని గుర్తించాల్సిందే అంటున్న జనసేన. అసలు సీఎం ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మరో 20 రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారనే టాక్తో కూటమిలో సందడి వాతావరణం కనిపిస్తోంది. వందల్లో పదవులుంటే వేలల్లో పోటీ ఉండడంతో ఇటు ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో అసలు ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎంత ప్రాధాన్యత అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ కోసం కష్టపడిన వాళ్లు, వ్యక్తిత్వం ఉన్నవాళ్లు క్రైటీరియాగా ముందుకెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశతో గత 5 ఏళ్లుగా నియోజకవర్గాల్లో కష్టపడిన నేతలు చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు వారందరూ సీఎం వైపే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు, మర్చిపోవద్దు అంటూ వినతి పత్రాలను సైతం అందజేస్తున్నారు. ఇటు జనసేన సైతం నామినేటెడ్ పోస్టులపై ఆశగా చూస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ, టీడీపీతో పొత్తుకట్టిన జనసేన సీట్ల సర్దుబాటులో ఎవరూ ఊహించని త్యాగాలకు సిద్ధపడింది. 175 స్థానాల్లో కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లలో కేవలం 2 స్థానాలు తీసుకుని మిగతా చోట్ల కూటమి విజయానికి కృషి చేసింది జనసేన. అంతేకాదు 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించి కూటమిలో తానెంత కీలకంగా వ్యవహరించానో కూడా చాటి చెప్పింది పవర్ స్టార్ పార్టీ. దీంతో జనసేన కూడా కాస్త ఎక్కువగానే నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మధ్య పవన్ నామినేటెడ్ పోస్టులపై ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. పదవులు రాకపోయినా కష్టానికి, త్యాగానికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. పదవులు ఇవ్వలేకపోయినా సరే గుండెల్లో ఉంటారని జనసేన నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరోవైపు బీజేపీ సైతం ఏమాత్రం తగ్గడం లేదు. తమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటూ రేసులోకి వచ్చింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కమల దళం నామినేటెడ్ పోస్టుల ద్వారా పార్టీ విస్తరణ మరింత వేగవంతమవుతుందని భావిస్తోంది. భవిష్యత్ నాయకుల్ని తీర్చిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశం అంటోంది. అందుకే పదవుల పంపకంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. ఏపీ బీజేపీ పెద్దలు ఇదే విషయంపై సీఎం చంద్రబాబును నెలలో 2 సార్లు కలవడం చర్చనీయాంశమైంది. మొత్తానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ కూటమి ప్రభుత్వానికి పెద్ద టాస్క్ గా మారితే ఆశావహుల్లో అంతకంతకు టెన్షన్ పెరుగుతోంది. మరి నామినేటెడ్ పదవుల్లో ఏ పార్టీకి ఎన్ని పదవులు దక్కనున్నాయి, పదవులు దక్కించుకోనున్న ఆ అదృష్టవంతులు ఎవరు అనేది తెలియాలంటే ఓ 20 రోజులు ఆగాల్సిందే మరి.